welcome back to our channel Sri Medha Max Tutorials. మనం ఈ రోజు వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ నెంబర్ 13 స్టాటిస్టిక్స్ డే 7 లో విజయకేతనం సిరీస్ లో ఉన్నాం. సో మనం ఈ రోజు ఈ సిరీస్ లో సెకండ్ సమ్ అయితే నేర్చుకుందాం. చూడండి, నెంబర్ ఆఫ్ కార్స్ ఫ్రీక్వెన్సీ అంటే మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ది డేటా. మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి మోడ్ ఫార్ములా ఏంటో గుర్తు తెచ్చుకోండి. మోడ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఓకే, ఫార్ములా గుర్తుంది కదా. సో క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకున్నాను, ఫ్రీక్వెన్సీ తీసుకున్నాను. మనకి మోడల్ క్లాస్ ఏమవుతుంది? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది మన మోడల్ క్లాస్ అంటే F1. దానికి ముందు ఉండేది F0, దాని F1 తర్వాత ఉండేది F2. సో F0, F1, F2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకోవడం ఎలా గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది F1, దాని ముందు ఉండేది F0, దాని తర్వాత ఉండేది F2. ఈ F1 వాల్యూ ఏదైతే ఉందో హైయెస్ట్ వాల్యూ, దాని లోవర్ బౌండరీ L, క్లాస్ డిఫరెన్స్ వచ్చేసి హైట్ 10. సో మనం ఫార్ములా రాసుకుందాం. మోడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఒకసారి రీడ్ చేసుకోండి. L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. L వాల్యూ 40, F1 వాల్యూ 20, F2 వాల్యూ 11, F0 వాల్యూ 12 అండ్ హెచ్ ఈక్వల్ టు 10. మోడ్ ఈక్వల్ టు L కదా, ప్లస్ L అంటే 40 ప్లస్ F1 వాల్యూ 20 మైనస్ F0 వాల్యూ 12 బై 2 ఇంటూ F1 అంటే 20 మైనస్ F0 12 మైనస్ F2 11 ఇంటూ హెచ్ 10. సో 40 ప్లస్ 20 మైనస్ 12 ఎంత? 8. 2 20s are 40 మైనస్ 12 11 మైనస్ 12 మైనస్ 11 ఇట్స్ మైనస్ 23 ఇంటూ 10. 40 మైనస్ 23 17. 40 ప్లస్ 8 బై 17 ఇంటూ 10. ఈ 8ని 10తో మల్టిప్లికేషన్ చేస్తే 40 ప్లస్ 8 బై 17. సో 40 ప్లస్ 8 బై 17 వాల్యూ చూడండి. 17 టేబుల్లో 84 టైమ్స్ 68, రిమైండర్ 12. 12 అనేది 17 కంటే చిన్న నెంబర్ కదా, సో డెసిమల్ తీసుకోండి. డెసిమల్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం 0 తీసుకోవచ్చు. సో 17 7s are 119. ఇప్పుడు 1 వస్తుంది. 1 అనేది చిన్న వాల్యూ, సో మనం ఇక్కడ కోషెంట్లో ఒక 0 తీసుకోవాలి. చాలామంది కోషెంట్లో 0 తీసుకోకుండా ఇక్కడ డెసిమల్ దగ్గర 0s తీసుకుంటాము. సో 10 0. ఎందుకు మేడం కోషెంట్లో ప్రతిసారి మనం 0 తీసుకోం కదా, ఇప్పుడే ఎందుకు తీసుకోవాలి? డెసిమల్ ఒక 0కి మాత్రమే మనకి ఛాన్స్ ఇస్తుంది, అన్ని 0స్కి ఇవ్వదు. సో డెసిమల్ ఉంది కాబట్టి ఒక 0 పెట్టండి. 10 అయినా అవ్వదు కదా, ఇంకొక 0 ఇక్కడ తీసుకున్నాను కాబట్టి కోషెంట్లో కూడా తీసుకోవాలి 100. సో 5 times 85 15 రిమైండర్. సో 4.705. సో 40 ప్లస్ 4.706. మేడం 6 ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ రిమైండర్ చూడండి, మనకి 15 వచ్చింది కదా. సో 5 కంటే ఒక నెంబర్ని యాడ్ చేయండి, ఏంటది 6. ఎందుకంటే ఇక్కడ మనకి 115, ఇక్కడ ఆల్రెడీ మనకి 120కి ఎంత వచ్చింది?